వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పన్నీర్ బుర్జీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పన్నీర్ 250 గ్రాములు, 1 కప్పు ఉంటుంది. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, టమాటా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2, తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ చిన్నది 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. క్యాప్సికమ్ అలాగే టమాటో బాగా మగ్గిన తర్వాత కారం, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. తరువాత మ్యాష్ చేసుకున్నటువంటి పన్నీర్ను వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల మసాలా అంతా పన్నీర్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుందాం. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. రుచికరమైన పన్నీర్ బుర్జీ రెడీ అయ్యింది. దీనిని రొటీతోనూ రైస్తోనూ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.